హాయ్! మన చుట్టూతా చాలా డెంటల్ క్లినిక్స్ ఉంటాయి. అండ్ చాలామంది డెంటిస్ట్ ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. అండ్ రీసెంట్ టైమ్స్‌లో చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే, మా దగ్గరలో ఏదో ఒక డెంటిస్ట్‌ని రిఫర్ చేయండి అని అడుగుతున్నారు. ఇన్ కేస్ మీకేదైనా డెంటల్ ప్రాబ్లమ్ కనుక ఉంటే అండ్ ఎలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్‌లోకి తీసుకొని ఒక డెంటిస్ట్‌ని ఆర్ డెంటల్ క్లినిక్‌ని చూజ్ చేసుకోవాలి అనేది 5 ఇంపార్టెంట్ పాయింట్స్‌లో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ రోహిత. సో మీకేదైనా డెంటల్ ప్రాబ్లమ్ వచ్చింది అండ్ డెంటిస్ట్‌ని చూజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే డెంటిస్ట్ యొక్క ఎక్స్‌పీరియన్స్. సో ఎక్స్‌పీరియన్స్ ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్‌ని చాలా మందిని చూసుంటారు. సో వాళ్ళకేంటంటే డయాగ్నోసిస్ చేయటం కానీ, ట్రీట్మెంట్ ప్లాన్ చేయటం కానీ అండ్ ఏ ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తే బెటర్‌గా ఉంటుంది అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ డెంటిస్ట్‌ని చూజ్ చేసుకోండి. అండ్ మీకు రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్స్ చేపించుకొని ఉంటారు. సో, వాళ్ళ ఒపీనియన్ కూడా ఒకసారి కన్సిడరేషన్‌లోకి తీసుకోండి. డాక్టర్ బాగా చేశారా లేదా? అండ్ ఎలా మాట్లాడారు? ఎలా డయాగ్నోస్ చేశారు? ట్రీట్మెంట్ ప్రాపర్‌గా జరిగిందా లేదా? సో, ఇలాంటివన్నీ ఒపీనియన్ తీసుకుంటే గనక సో, మీరు డెంటిస్ట్‌ని చూజ్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే ప్రతి డెంటల్ క్లినిక్‌కి ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఒక గూగుల్ పేజ్ ఉంటుంది. దీంట్లో పేషెంట్స్ వాళ్ళ రివ్యూస్ ఇస్తా ఉంటారు. ఇన్ కేస్ రివ్యూస్ ఉంటే అవి జెన్యూన్‌గా ఉన్నాయా లేదా? అండ్ పేషెంట్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా మనకి అక్కడ రివ్యూలో ఇచ్చారు? ట్రీట్మెంట్ ఏ రకంగా ఉందని ఇచ్చారు? అండ్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏ రకంగా ఉంది అని ఇచ్చారు? సో, ఇలాంటివన్నీ గనక మనం చూసుకుంటే మన డెంటిస్ట్‌ని చూజ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ యూ హావ్ టు కన్సిడర్ ఈస్ ఎక్స్‌పీరియన్స్ అండ్ రెప్యుటేషన్. సో, సెకండ్ పాయింట్ టు కన్సిడర్ ఈస్ టీమ్. సో, జనరల్‌గా డెంటల్ క్లినిక్స్‌లో టీమ్ అంటే డాక్టర్స్‌తో పాటు ఫ్రంట్ ఆఫీస్ పర్సన్ అండ్ అసిస్టెంట్ కూడా వస్తారు. అండ్ చాలా మందికి ఇప్పటికి తెలియంది ఏంటి అంటే, ఏ విధంగా అయితే మెడికల్ ఫీల్డ్‌లో డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఆఫ్థమాలజిస్ట్, కార్డియాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ ఇట్లా డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయో, అదే రకంగా డెంటల్‌లో కూడా డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో, పెట్టుడు పళ్ళు పెట్టే వాళ్ళని ప్రాస్థడాంటిస్ట్, గమ్ స్పెషలిస్ట్‌ని పెరియోడాంటిస్ట్, సర్జరీస్‌కి సర్జన్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ఇలా డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో, మీకున్న ప్రాబ్లమ్‌ని బట్టి స్పెషలైజ్డ్ డాక్టర్‌ని గనుక మీరు చూజ్ చేసుకుంటే, వాళ్ళు ఆ ప్రాబ్లమ్‌ని ఇంకా డీపర్‌గా అసెస్ చేసి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ అనేది ప్రాపర్‌గా ఇవ్వగలుగుతారు. అండ్ దీంతో పాటు ఫ్రంట్ ఆఫీస్ పర్సన్ అండ్ అసిస్టెంట్ వీళ్ళు పేషెంట్‌తో ఏ రకంగా మాట్లాడుతున్నారు అండ్ రిసీవింగ్ ఏ విధంగా ఉంది ఇవి కూడా మ్యాటర్ అవుతాయి. థర్డ్ వన్ టెక్నాలజీ. సో, డెంటల్‌లో కూడా టెక్నాలజీ అనేది డే బై డే ఇంప్రూవ్ అయిపోతా ఉంది. సో, ఇంతకుముందు ఏంటంటే మెజర్‌మెంట్స్ తీసుకోవడానికి ఒక పేస్ట్ లాంటిది ఆల్జినేట్ మెటీరియల్ వేసి కొలతలు తీసుకునేవాళ్ళు. సో, ఇప్పుడేంటంటే వాటికి బదులు స్కానర్స్ వచ్చేసినాయి. సో, ఈ ప్రొసీజర్స్ అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నోట్లో స్కాన్ పెట్టుకుంటే అది స్కాన్ చేసేస్తుంది. ఇంతకుముందు క్యాప్స్ రెడీ చేసుకోవడానికి మినిమమ్ 5 డేస్, 7 డేస్ ఇట్లా పట్టాయి. ఇప్పుడు సింగిల్ డే మనకి క్యాప్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. సో, టెక్నాలజీ అన్నది కూడా మ్యాటర్ అవుతుంది. సో, డెంటల్ క్లినిక్ చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళు రీసెంట్ అడ్వాన్సెస్‌ని కూడా ఫాలో అవుతున్నారా లేదా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ డాక్యుమెంటేషన్. మీరు ఏ చీఫ్ కంప్లెయింట్‌తో వెళ్లారు? మీకు డయాగ్నోసిస్ ఏంటి? మీ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి? ట్రీట్మెంట్ ఏం జరిగింది అనేది ప్రాపర్‌గా డాక్యుమెంట్ చేస్తున్నారా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. మీ ట్రీట్మెంట్ బిఫోర్ ఫోటోగ్రాఫ్స్, ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ డాక్యుమెంట్ చేస్తున్నారా లేదా కూడా చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడేంటంటే ప్రతి డెంటల్ క్లినిక్‌కి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అనేది ఉంది. సో, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కూడా ఓల్డ్ పేషెంట్ రివ్యూస్, వాళ్ళ టెస్టిమోనియల్స్ ఏ విధంగా ఉన్నాయి? సో, వాళ్ళు సాటిస్ఫైడ్‌గా ఉన్నారా లేదా? సో, ఇలాంటివన్నీ చూస్ చేసుకుంటే ఏంటంటే మనకొక ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో, ఈ ట్రస్ట్ అనేది డెవలప్ అయినప్పుడు మాత్రమే మనం ప్రాపర్‌గా డాక్టర్‌ని నమ్మగలుగుతాం అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది చేపించుకోగలుగుతాం. ఫిఫ్త్ వన్ ఎక్స్‌ప్లనేషన్. మీరు ఒక ప్రాబ్లమ్‌తో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాబ్లమ్‌ని వాళ్ళు ప్రాపర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశారా లేదా? దాని యొక్క ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటే బెటర్‌గా ఉంటుంది అని ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారా లేదా అన్నది చాలా మ్యాటర్ అవుతుంది. అండ్ డాక్టర్ మీకు ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు అండ్ దీన్ని బట్టే ఏంటంటే ఒక పేషెంట్‌కి ఒక డాక్టర్ మీద నమ్మకం అనేది వస్తుంది. అండ్ ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి వస్తాయి. సో, డాక్టర్ ప్రతి స్టెప్‌లో మీకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారా లేదా? ప్రాపర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారా లేదా? సో, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్‌లో మ్యాటర్ అవుతాయి. సో, మీరు డెంటిస్ట్‌ని చూస్ చేసుకునే ముందు ఈ పాయింట్స్ అన్నిటిని కన్సిడరేషన్‌లోకి తీసుకొని డెంటిస్ట్‌ని చూస్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.